ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దీనవృత్తాంతములో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనము. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకం కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దీనవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమును మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడెను. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావం ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 5-6 వచనం. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏది దానిని అతిక్రమింపదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. చివరిగా ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీరే సమస్తమునకు ఆధారపడుతూ మీ అందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరచి గణపరచు ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన ఆమెను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.